చేసింది గోరంతా చెప్పేది కొండంత అన్నట్టున్నాయట ఏపీ సర్కార్ పనులు. దానికి తగ్గట్టు సీఎం చంద్రబాబు సర్కార్ బడులలో చదివే పిల్లలతోని వాళ్ళ తల్లులతోని కాలు మొక్కించుకునుడు ఎక్కువైతున్నది. ఏడ చంద్రబాబు ఎదురైతే అక్కడనే కాలు మొక్కాలి అని బాగా నేర్పినట్టు జనాలకు కనిపిస్తే చాలు కాలు మొక్కుతున్నారు. తల్లికి వందనం అనే పథకము మంత్రి లోకేష్ ఆలోచనతోనే అని గప్పాలు కొట్టినట్టు చెప్పిండు చంద్రబాబు. సర్కార్ బడులను ఎంతో ఉద్ధరించినామన్నట్టు బీద సాదలతోని కాలు మొక్కించుకుంటారు. పాపం అమాయక జనాలు ఏం చెప్తే గదే చేస్తున్నారు. ఓట్లేసి గెలిపించిన నాయకులను ఎన్నుకున్నది మనకు సేవ చేసేటానికి, అంతేగాని మనం వాళ్ళు కాలు మొక్కేదానికి కాదనేది తెలియని జనము వాళ్లకు వంగి వంగి కాలు మొక్కుతురు. సరే, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తల్లికి వందనం అనే మంచి ఆలోచననే కావచ్చు. అది మంచిదే. అయితే ఏపీ సర్కార్ బడులలో చదివే పిల్లల సంఖ్య పెరగాలే కదా. ప్రైవేట్ బడులలో చదివించే తల్లిదండ్రులు వచ్చి కాలు మొక్కాలే కదా. మాకు ఫీజులు కట్టే కష్టం లేకుండా చేసినావు, ప్రభుత్వ బడులలోనే కార్పొరేట్ కాన్వెంట్ చదువులు చెప్పిస్తున్నామని ఆకాశానికి ఎత్తాలి కదా. మరి అట్లా ఎక్కడన్నా జరిగిందా? ఉన్న ప్రభుత్వ బడులలో పిల్లలే టీసీలు తీసుకొని ప్రైవేట్ బడులకు చేరికైతుర్రు. చంద్రబాబు నాయుడు సీఎం అయినాక 4750 బడులల్లో కొత్త ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. అంతకు ముందు 35 లక్షల మంది చదివే సర్కార్ బడి పిల్లలు ఇప్పుడు 32 లక్షలకు తగ్గినరట. చూడుండ్రి ఎట్లున్నదో విద్యాశాఖ పనితీరు. గడియ రికాం లేదు, గవ్వ రాకలేదు అన్నట్టు చెప్పుడు పెద్ద డప్పు కొట్టినట్టు చెప్తుర్రు. ఫలితం మాత్రం పెద్ద గుండుసున్న తిరుగున్నది. ఆ సక్కదనానికి అయ్యా కొడుకులు ఇద్దరు ప్రభుత్వ బడులు తిరుగుతున్నారు, ప్రజలతోని కాలు మొక్కించుకుంటారు. ఏందయ్యా చంద్రబాబు ఇది అంటున్నారట. ఈ కాలు మొక్కించుకునే పథకాన్ని చూస్తున్న ఏపీ జనాలే.